డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు చంద్రలేఖ ప్రేమ కథ సెకండ్ పార్టు వినిపించబోతున్నాను. స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ఇంటికి రాగానే అమ్మ, ఏంట్రా నెల రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకుని ఇంకా చిన్నపిల్లల, ఇలా అయితే ఇల్లు ఖాళీ చేసేసి బీచ్కి దూరంగా వేరే ఇల్లు తీసుకుని నీ చదువు పూర్తయ్యే వరకు ఇటుకేసి తిరిగి చూసేదే లేదు, అప్పుడు కానీ నీ తిక్క కుదరదు అని చిరుకోపంగా హెచ్చరిస్తుంటే, అమ్మో ఆ పని మాత్రం చేయకు మమ్మీ, నీకు పుణ్యం ఉంటుంది. ఒక్క వారం రోజులు గ్యాప్ ఇస్తేనే పాపం ఆ సాగర్ తెగ ఫీల్ అయిపోతాడు తెలుసా. ఇక పర్మనెంట్గా గుడ్ బై చెప్పానంటే నా వియోగం విరహం తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతూ ఆ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరి సునామీలా నన్ను నిలువెల్లా ముంచేస్తాడు. అప్పుడు నువ్వే బాధపడతావు అంటూ బెదిరించింది. తన మాటలు నిజమనుకుని అమ్మ ఆ రోజు ఎంత కంగారు పడిందో. సాగర్ ఎవరే భయం భయంగా అడిగింది. ఇంకెవరు, నా బాయ్ ఫ్రెండ్. వాడికి నేనంటే చచ్చేంత ఇష్టం. నన్ను చూడకుండా అస్సలు ఉండలేడు. అఫ్కోర్స్ నాకు అంతేననుకో. మా ఇద్దరిది అంత స్ట్రాంగ్ బాండింగ్, సీరియస్గా చెప్పింది. మరుక్షణమే అమ్మ, మహి, నీకెన్నోసార్లు చెప్పాను ఈ ప్రేమ పెళ్ళి లాంటివి మనకు వచ్చిరావని. అయినా నువ్వు వినకుండా నచ్చిన దారిలో నడుస్తానంటే నీ ఇష్టం. రేపు ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం నీకోసమే బ్రతికే ఈ అమ్మ ప్రాణాలతో ఉండదు అంటూ బోరున ఏడ్చేసింది. అమ్మని అలా చూస్తుంటే తనకు భయమేసి, సారీ మమ్మీ, నువ్వింత ఎమోషనల్ అవుతావు అనుకోలేదు. అయినా నీ పర్మిషన్ లేకుండా నేను ఊపిరి కూడా పీల్చుకోనని తెలుసు కదా. అలాంటిది నీకు తెలియకుండా ప్రేమలో పడతానని ఎలా అనుకున్నావు? సాగర్ అంటే ఎవరో కాదే, మన వైజాగ్ నిలబడినున్న బే ఆఫ్ బెంగాల్, తెలుగులో చెప్పాలంటే బంగాళాఖాతం. నేనేదో నిన్ను ఆట పట్టించడానికని సరదాగా జోక్ చేశానంతే అంటూ ఓదార్చడమే కాదు, అమ్మ గుండెల మీద చెయ్యేసుకుని, అమ్మయ్య బతికించావు, ఇంకెవరో అనుకుని నా పై ప్రాణం పైనే పోయింది తెలుసా అంటూ భారంగా నిట్టూరుస్తుంటే అనునయంగా భుజం తట్టి, అలాంటి పిచ్చి భయాలేం పెట్టుకోకు మమ్మీ, నీ కూతురు నిన్ను బాధ పెట్టే పని ఎన్నటికీ చేయదు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు, నీకు నేను, అంతే. మనిద్దరి మధ్యలో మరో వ్యక్తికి చోటు లేదు అని మాట కూడా ఇచ్చింది. కానీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. కారణం సూర్య వ్యక్తిత్వం, మంచితనం. వాటికి ఫిదా అయ్యే అతనితో స్నేహానికి తనంతట తనే నాంది పలికేసింది. అది అతను తీసిన ఫోటో వల్లే. ఆ రోజు రాత్రి స్నానాలకి వెళ్తూ దాన్ని బెడ్రూమ్లో టేబుల్ మీదున్న ఫిజిక్స్ నోట్బుక్లో పెట్టింది. తిరిగి వచ్చి చూస్తే బుక్ అక్కడ కనిపించలేదు. తను ఆదుర్దాగా వెతకడం చూసి, అమ్మ, నీ నోట్బుక్ ఇప్పుడే రోజీ వాళ్ళ తమ్ముడు వచ్చి అడిగితే ఇచ్చానే అని చెప్పగానే, వాడు అడగగానే ఇచ్చేయడమేనా, నేను వచ్చే లోపలే నీకెందుకంత తొందర అంటూ చిరాకు పడింది. అమ్మ తెల్లబోయి, అది కాదమ్మడు, పాపం ఆ కుర్రాడు ట్యూషన్ టైం అవుతుందని టెన్షన్ పడిపోతుంటే బుక్ ఎదురుగా టేబుల్ మీదనే కనిపించింది. వెంటనే నిన్ను అడగాలనే ఆలోచన రాక ఇచ్చేశాను. అయినా ఇదేమన్నా కొత్త? ఆ పిల్ల అస్తమానం కాలేజీకి డుమ్మాలు కొట్టడం, నీ దగ్గర నోట్బుక్స్ పట్టుకెళ్ళటం మామూలే కదా అనగానే తను, నీకు తెలియదు మమ్మీ, ఫిజిక్స్ అంత ఈజీగా బుర్రకెక్కే సబ్జెక్ట్ కాదు. ఆ రోజునేమో బుక్స్ తీసుకుంటే ఒక పట్టాన తిరిగి ఇచ్చే రకం కాదు. నేను చదువుకోవాలి కదా, అందుకే ఈసారి ఏదో సాకు చెప్పి ఇవ్వకూడదు అనుకున్నాను. పోన్లే, రేపు అడిగి తీసుకుంటాను. ఇంతకీ డిన్నర్కి ఏం చేసావో చెప్పు, నాకు బాగా ఆకలేస్తుంది అంటూ టాపిక్ డైవర్ట్ చేసింది. మర్నాడు కాలేజీలో రోజు ఏ మూడ్లో ఉందో అడక్కముందే నోట్స్ తిరిగిచ్చేస్తూ, మహి, ఇందులో నీ ఫోటో చూశాను, భలే క్యూట్గా ఉంది. ఆల్బంలో పెట్టకుండా నోట్బుక్లో దాచుకున్నావేంటి? ఏదైనా మ్యారేజ్ బ్యూరోలో ఇవ్వాలనా అని ఆరా తీసింది. చచా, అదేం కాదు. నిన్న బీచ్లో ఎవరో ముక్కు మొహం తెలియని పోకిరి, పేరు సూర్య అని చెప్పినట్లు గుర్తు, కెమెరా పట్టుకుని నా దగ్గరకు వచ్చి నేను వద్దని చెప్తున్నా వినిపించుకోకుండా క్షణంలో ఈ ఫోటో తీసి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నాకు దాన్ని అక్కడే చించి పడేయాలన్నంత కోపం వచ్చింది. కానీ బాగా వచ్చింది కదా, అందుకే ఆ పని చేసేందుకు మనసొప్పలేదు. ఏదో ఒకటి చెప్పకపోతే రోజా విడిచిపెట్టే ఘటన కాదు కాబట్టి జరిగింది చెప్పింది. రోజా నవ్వుతూ, అవునా, నీ ఫోటో నిన్ను కూడా డామినేట్ చేయడం చూసి అప్పుడే అనుకున్నాను ఇది సూర్య కెమెరా చేసిన మ్యాజిక్ అయి ఉంటుందని. తనతో నాకు అంత పరిచయం లేదు కానీ
మా వీధి చివరే వాళ్ళ ఇల్లు. మంచి సౌండ్ పార్టీలే. వాళ్ళ డాడీ హైకోర్టు జడ్జి, వాళ్ళ మమ్మీ, అన్న ఇద్దరు లాయర్లే. తను ఏదో మంచి జాబ్ చేస్తున్నాడు. కానీ నువ్వనుకునే టైపేం కాదు. చాలా మంచోడు. కాకపోతే కాస్త చాదస్తం ఎక్కువ. దానాలు, ధర్మాలు అంటూ శాలరీలో సగం బీదాబిక్కేకి పంచిపెడతాడట. బీచ్‌లో పల్లీలు, ఐస్ క్రీములు అమ్ముకునే కుర్రాళ్ళందరూ ఇతని ఫ్యాన్స్ అని మా అన్నయ్య చెప్తూ ఉంటాడు. స్కూల్లో చదువుకుంటూ ఈవినింగ్ బిజినెస్ చేసుకునే వాళ్లకు బుక్సు, యూనిఫాము అన్నీ ఇతనే కొనిస్తుంటాడట. అడగకుండానే ఈ వివరాలన్నీ ఏకరువు పెట్టి కొసమెరుపుగా, ఇదంతా వింటుంటే నాకైతే ఆ కర్ణుడు మళ్ళీ ఈ సూర్య రూపంలో మరో జన్మెత్తాడేమో అనిపిస్తుంది. లేకపోతే ఈ రోజుల్లో ఇలాంటి మహానుభావులు ఎక్కడైనా ఉంటారా అంటూ పగలబడి నవ్వింది. ఆ నవ్వులో ధ్వనించిన వెటకారం చూస్తుంటే సాటి మనుషులకు సాయపడే అతడి ఔదార్యాన్ని చాదస్తంగా భావించే ఆమె అవివేకానికి జాలిపడాలో ఏవగించుకోవాలో అర్థం కాలేదు. కానీ సూర్య గురించి మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. ఆ క్షణం నుంచే అతన్ని ఓసారి చూడాలని, మనసు విప్పి మాట్లాడాలని తనలో ఏదో తెలియని ఆరాటం మొదలైంది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.